మనం ఈ బట్టలు అరిగిపోయినప్పుడు వాటిని తీసిపారేసి కొత్త దుస్తులను ధరించినట్లే ఈ ఆత్మ కూడా ఈ శరీరం అరిగిపోయినప్పుడు దాన్ని వదిలివేస్తుంది. ఆత్మ కొత్త శరీరాన్ని ధరించి తల్లి గర్భం ద్వారా తిరిగి వస్తుంది. కాబట్టి బాబా కూడా అదే విషయాన్ని చెబుతారు. ఈ శరీరాన్ని నేను తీసి అగ్నిలో వేసిన వస్త్రాల వలె చూడండి. ఇక్కడ నగ్నంగా నిలబడి ఉన్న వ్యక్తి వలె ఉన్నది ఆత్మ యొక్క వెలుగు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ వెలుగు హిందువా లేక ముస్లిమా? క్రైస్తవులు కూడా దేవుడు వెలుగు అంటారు. ఇస్లాం కూడా దేవుడు వెలుగు అని చెబుతుంది. మనం కూడా జ్యోతి అంటే రూపం లేని కాంతి వంటి జ్వాల అని అంటాము. అలాంటప్పుడు మీరు ఈ శరీరంలో ఎందుకు చిక్కుకుపోతున్నారు? శరీరంలోకి వచ్చిన తర్వాతే అది హిందువా లేదా ముస్లిం అవుతుంది. శరీరం ఉన్నందువల్లే అతన్ని రాముడు లేదా రహీం అని పిలుస్తారు. కానీ శరీరాన్ని దాటి ఆ వెలుగులోకి ప్రవేశిస్తే మతం ఎక్కడుంది? మతం లేదు. కబీర్ చెప్పిన ఒక దోహా ఈ విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది. ఆయన మాటలకు ఆ పొదును ఉంది. కబీర్ ఏమంటాడంటే, కబీరా కువన్ ఏక్ హే పానీ భరే అనేక్, బర్తన్ సభీకా న్యారే భలే పానీ సబ్మే ఏక్. అంటే నూయి ఒక్కటే, నీరు నింపుకునేవారు అనేకులు. పాత్రలన్నీ వేరువేరుగా ఉండవచ్చు, కాని పాత్రలలోని నీరు మాత్రం ఒక్కటే. ఇక్కడ ఒకరి పాత్ర హిందువు, మరి ఒకరి పాత్ర ముస్లిం. పాత్రలు వేరునీరుగా ఉన్నాయి అంటే మతాలు వేరువేరుగా ఉన్నాయి, కాని ఆత్మ వంటి ఆ జ్వాల, ఆ నీరు, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం ఒక్కటే. ఆ ఒక్క వెలుగునే మనం అల్లాహ్, రాముడు, కృష్ణ, యేసు, మొహమ్మద్ అని ఎన్నో పేర్లతోనూ ఎన్నో మతాలతో సంబోధిస్తాము. కాని అన్నింటిలోనూ నీరు అంటే దైవత్వం ఒక్కటే. అందుకే బాబాసాయి సచ్చరిత్రలో వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీత సారాంశాన్ని ఉంచారు. కొన్నిసార్లు నేనొక ప్రశ్న అడుగుతాను. నేను ముస్లిం అని అనుకుందాం. ఒక హిందువు నా దగ్గరకు వచ్చి మీ మతంలో చాలా లోపాలు ఉన్నాయి అని అంటాడనుకుందాం. మీ వయస్సు ఎంతైనా, మీరు 40 ఏళ్ళు అనుకోండి, నేను ఒక్కటే చెబుతాను, మీరు మీ మతానికి కనీసం 40 నిమిషాలు కూడా ఇవ్వలేదు. కేవలం వినికిడి ద్వారానే కథనాలు విని త్వరగా లోపాల గురించి మాట్లాడారు. నేను నా జీవితమంతా గ్రంథాలకు అంకితం చేసినా నాకు ఇంకా పూర్తి వెలుగు దొరకలేదు. ఇది చేదు నిజం. నేను ఒక హిందువునైతే ఖురాన్లో ఏమి రాసి ఉందో చూద్దాం అని దృక్పథంతో చదవకూడదు. ఇందులో ఏమి రాసి ఉందో చూద్దాం అనే దృక్పథం ఉంటే అది నిజాయితీ కాదు. మీరు ఏమి చూడగలరు?